తిరుపతిలో 2 రోజుల క్రితం జరిగిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఒక పోలీస్ అధికారి సదుద్దేశంతో అయినప్పటికీ అనాలోచితంగా గేట్లు తెరవడంతో వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందారు. కుంభమేళాలు, పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన సంఘటనలను గతంలో కూడా చూసాం. కాకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. తొక్కిసలాట సంఘటన తర్వాత జరిగిన సన్నివేశాలు మాత్రం జుగుప్సాకరంగా ఉన్నాయి. కొండ మీద ఏం జరుగుతోంది అన్న సందేహాలు తలెత్తాయి. ఈ సందర్భంగా రాజకీయాలు, వ్యక్తుల మధ్య వైషమ్యాలు బయటపడడం శోచనీయం. తిరుమలలో ఆ దేవదేవుడికి సేవ చేసుకునే అవకాశం లభించడాన్ని మహాభాగ్యంగా పరిగణించాలి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని భావించాల్సిన సన్నివేశాలు చోటు చేసుకోవడమే అసలైన విషాదం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలారావు గొడవ పడ్డారు. బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారి మధ్య భేషజాలు ఏర్పడి భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయమై సమన్వయం కొరవడినట్టు స్పష్టమవుతోంది. కీలక పదవుల్లో ఉన్న వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే గొడవ పడడానికి చైర్మన్ కు, ఈవోకు ఎంత ధైర్యం ఉండాలి? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా కూర్చోవడానికి కూడా అధికారులు జంకేవారు. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ వద్దనే అంతగా భయభక్తులు ప్రదర్శించిన అధికారులు 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? అలాంటిది ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఏమిటి? తిరుమలలో ఉన్నత స్థాయిలో సమన్వయం కొరవడిందని, వైషమ్యాలు పరాకాష్ఠకు చేరాయన్న విషయం ప్రభుత్వానికి ముందుగా తెలీదా? టీటీడీ ఈవో పదవి చేపట్టాలని ఐఏఎస్ అధికారులు పోటీ పడుతూ ఉంటారు. పాలక మండలి చైర్మన్ పదవికి ఎంత గిరాకీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ పదవులకు ఎందుకంత డిమాండ్? దేవుడిపై భక్తితోనా, లేదా శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని తద్వారా తమ పలుకుబడి పెంచుకోవడానికా అన్నది ఇక్కడ కీలకం. నిజానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మాత్రమే దేవుడిపై భక్తి ఉంటుంది. ఆ దేవుడి పుణ్యమాని కొండ మీద కొలువులు చేస్తున్న వారిలో కొందరికి దేవుడిపై అంతగా భక్తి ఉన్న దాఖలాలు లేవు. నిజంగా దేవుడిపై భక్తి ఉన్నా, పాప పుణ్యాలపై నమ్మకం ఉన్నా కొండ మీద చేతి వాటాలు జరగవు కదా. దేవుడిపై నమ్మకంతో భక్తులు సమర్పించే కానుకలపై ఆధారపడి జీత భత్యాలు పొందుతున్న వారిలో ఎంత మందిలో నిజమైన భక్తి ఉంది అంటే చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పోస్టులకు కూడా డిమాండ్ పెరిగింది. పాలక మండలి సభ్యుడి పోస్టు కోసం 10 నుంచి 20 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడని వారు ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడిపై నిజమైన భక్తితో కొందరు ఆ పోస్టును ఆశిస్తుండగా, అత్యధికులు మాత్రం దీన్ని ఒక స్టేటస్ సింబల్ గా పరిగణిస్తున్నారు. సొంత పలుకుబడి పెంచుకోవడానికి దాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చైర్మన్, ఈవో, జాయింట్ ఈవో పోస్టులకు భారీ ఎత్తున లాబియింగ్ జరుగుతుంది. కేవలం ఆ దేవదేవుడి మీద భక్తితో మాత్రమే అయితే ఆధిపత్య పోరుకు తలపడకూడదు కదా. దేవుడి సేవలో ధరించాలి కదా. భగవంతుడి సన్నిధిలో పెత్తనం చేయాలనుకోవడం ఏమిటి? తామే పెత్తనం చేయాలన్న పట్టుదలలు పెరగడం వల్లనే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేవదేవుడే లేకపోతే చైర్మన్, ఈవో పోస్టులు ఎక్కడివి అన్న స్పృహ ఉండాలి కదా. ప్రజలలో భక్తి పెరగడం వల్ల తిరుమలలోనే కాదు, అన్ని దేవాలయాల వద్ద రద్దీ ఏర్పడుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పదవుల పోటీ కూడా పెరుగుతోంది. భక్తుల ఆదరణ కొరవడి ధూప దీప నైవేద్యాలకు దిక్కులేని గుళ్ళు ఎన్నో ఉన్నాయి.
వాటి పదవుల కోసం ఎవరు ఎందుకు పోటీ పడరు? దేవుడిపై నిజంగా భక్తి ఉంటే ఆ గుళ్లను అభివృద్ధి చేయడానికి పోటీ పడవచ్చు కదా. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది అని కవి గజ్జెల మల్లారెడ్డి ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు భక్తి రసం వరదలై పారుతోంది. కారణాలేవైనా ప్రజల్లో భక్తి భావం పెరుగుతూ ఉండడం వల్ల ప్రవచనకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. డొక్క శుద్ధి వాక్ శుద్ధి లేని వారు కూడా ఒళ్ళంతా బొట్లు పెట్టుకుని ప్రజల్లో మూఢ భక్తిని ప్రేరేపిస్తున్నారు. ఫలానా నూనెతో దీపం వెలిగించాలి అని, అప్పుడే ఇష్టవాంఛ నెరవేరుతుందని చెప్తున్నారు. ఫలానా విధంగా పూజలు చేయాలని ఏ శాస్త్రంలో రాశారు? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పవిత్ర మనసుతో దేవుడికి మనసులో దండం పెట్టుకుంటే ఆ దేవుడు కనికరించడా? భక్తి అనేది ఇప్పుడు ప్రధాన వ్యాపారంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రవచనకారుల మధ్య కూడా వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. అపారమైన విద్వత్ కలిగిన గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం గురించి జరిగిన ప్రచారం కూడా ఈ కోవలోకి వస్తుంది. అహాన్ని వదులుకోలేని వారికి భక్తులకు బోధించే అర్హత ఉంటుందా? అసూయను ఒళ్లంతా నింపుకొని ఎన్ని శుద్ధులు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం? ధర్మ నిష్ట లేనప్పుడు ఎంత భక్తిని ప్రదర్శించినా ఏమిటి ప్రయోజనం? ప్రజల్లో స్వార్థకాంక్షను తగ్గించలేని ప్రవచనాల వల్ల ఎవరికి ప్రయోజనం?